ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే చాలా బిజీలో ఉంటాం అనమాట. ఇంకా ప్రశస్త ప్రిన్స్ని అయితే రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపించాలా. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించాలా. ఇవి ప్రైజ్కి కానీ అవ్వకి కానీ కాలుతాయి. తొందర అయితే రెడీ చేస్తాను. తొందరగా ఏమన్నా టిఫిన్ తీసుకురా పాపలు. దోశ తీసుకురా, ఇడ్లీ తిండ్రు. ఈరోజు ఏమంటే టిఫిన్ దోశ. ఏమి ఈరోజు దోశ తింటారు పోయేటప్పుడు అని. అన్నము ఈ టైం తినే అలవాటు లేదు కాబట్టి తినలేకపోతుంటారు. ఒక దోశ ఇద్దరికి ఒక తలా తెస్తే తింటారు. అందుకనే తొందర తీసుకొస్తే నేను తొందర రెడీ చేస్తాను. ఈరోజు శుక్రవారం మన సంగతే మర్చిపోయాడు ప్రతాప్. నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఈరోజు గురువారం అనుకున్నా. ఈరోజు నిజంగా గురువారం అనుకునే నేను ఇంకా ఈరోజు కాదులే అనుకున్నాను. ఈరోజు శుక్రవారం అని ఎవరు చెప్పారు అని అంటున్నాడు అనమాట ప్రతాప్. కాదు, శుక్రవారం అని ఏ రోజు చెప్పేంత వరకు తొందర రెడీ చేస్తాను. డబ్బులు తీసుకురా. ఏడుకు వస్తావురా నువ్వు? బండి ఎక్కువ వస్తావు. ఆడు చూడుగో, అమ్మకు అన్ని బాసనలు పడినాయి. ఇంత దాకా దోమింది, మళ్ళీ అన్నీ ఉన్నాయి చూడు. అమ్మకు పని కాదు మీ వల్ల. ఎంత పని పెడతారు చెప్పు మీరు అమ్మకి? అర్రే ఈరోజు మా ప్రిన్సి అందరూ వైట్ వేసినారా. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే స్పెషల్ మనకు వైట్ యూనిఫామ్ అనమాట. ఏవి ప్రశస్తక్క కూడా పైన పెట్టినావా? ఉండు. మా ప్రశస్త ఫ్రెండ్ కూడా యాడ్ అయింది ఈరోజు. ఇంకా హ్యాపీ, ఫుల్ హ్యాపీ కదా. నల్లవు చూడు. వైట్ దాంట్లో ఉంటాయి అనుకుంటా. లేదులే చూడప్ప. ఇవి 8వ సైజ్ నంబర్ అనమాట. ఇవి ప్రశస్త అనుకుంటాను. ఇవే ప్రిన్స్, ఇవే అవి ప్రశస్త 10 ఉన్నది. నీకే అందవు, నాకు అందుతావే. ఇంకా పాపలకి వేస్తే నేను టిఫిన్ నాకే ఇలా తెలుసు. ఎవరు బావి చూడు. ప్రశస్త అండ్ ఫ్రెండ్స్, అలాగే ఈరోజు ప్రమీల నిన్న డాడీ మరి సంగా నీట్గా నీ వైఫ్ అయిందే వాడు ఉచ్చుతావు కదా, వచ్చేటప్పుడు వేసుకో ప్రశస్త. కాదు, అశ్నమ్మ ఏమంటది, ప్రశస్త వాళ్ళు బిస్కెట్ అని ఏడుస్తుంటే అశ్నమ్మ ఏమంటది, ఏమమ్మా అప్పుడే నీ బిడ్డలకి చాలా అయినాయి అట్లమ్మా, లేకుంటే ఇక్కడ దోలా అంటారు. లేదమ్మా రెడీ అయ్యారా అంటే, అవు కదా పాప ఏడుస్తారేమని చూసి ఏడు నీ బిడ్డలు అని అంటారు అశ్నమ్మ. అండ్ చాలా మంది కామెంట్ చేశారు, ప్రమిళ స్పూన్ పెట్టు అండ్ అలాగే మన కర్చీఫ్ కూడా పెట్టే ప్రమిళ అంటూ ఉన్నారు. బట్ ఇంకా స్పూన్తో తినడానికి రావడం లేదు మన పాపాలకి. అండ్ అన్నం కూడా కలిపి పెట్టేస్తే బాగుంటుంది, కానీ కాకపోతే కొంచెం వేడి ఎక్కువ ఉంది కదా, సాయంత్రం పాటికి మళ్ళీ చెడిపోతుంది అన్నం ఏమో అని చెప్పి సపరేట్గానే వెళ్తుంది. కాకపోతే అక్కడ వీళ్ళ టీచర్ ఉందన్నమాట. సో చాలా గుడ్ పర్సన్. రిక్వెస్ట్ చేసాము, లేదండి ఏమనుకోకండి, నేను మధ్యాహ్నం అన్నం కల్పించి నేనే పెడతలేనన్నా, బాధపడద్దని అని చెప్పింది అనమాట. సో హ్యాపీ మాకైతే. నిజంగా చిన్న స్కూల్ అయినా మంచిగా చాలా నీట్గా ఉంది, బాగుందన్నమాట. సో అది అన్నం తిన్న తర్వాత చూసి చేసుకోనిలే, వద్దులే నేను తినిపిస్తాలే. ప్రశస్త రెడీ అయింది. తాత చూపిపో. ఇంకా ఈమెను కూడా రెడీ చేయాలి. ఈమె బాక్స్ అది కాదేమో కదా, ఆడు ఉండదు ఇక. అప్పుడు బ్లాక్ ఉండే బ్లాక్ షూస్, వైట్ బాక్స్ ఉండే వైట్ చూడు, గుర్తుపెట్టుకు ఎప్పుడైనా. సరేలే. నీకు నువ్వు చెప్పులు వేసుకుంటావు, చిన్న చెప్పులు వేసుకుంటావా? నో అంటే అబ్బా అప్పుడే నో. ఇంగ్లీష్ మస్తు నేర్చుకుంటున్నారు మా పిల్లలు ఫ్రెండ్స్. అప్పుడే నో అంట. రెడీ చేయి అంటుండది, చెప్తుండది వద్దు. ఇప్పుడు తినిన తర్వాత నేను అట్లు పోతాం కదా ఇడిచే కాట దగ్గరికి, అప్పుడు పోయేటప్పుడు చూపితుల మీ తాతకి మీ అవ్వకి. ఫ్రెండ్స్ అలానే ఇంకా మా ప్రిన్సిప్ కూడా వేసేస్తాను.
చిన్న బూట్లు. సాక్స్ లేడునే ప్రిన్సి పెట్టు. అక్క నల్ల అరెర్లు కూడా కట్టేనే. ఏంటంటే బెల్ట్ అండ్ అలాగే టై అన్నమాట ఇస్తారు. ఒక 1 వీక్ ఆగండి, అన్ని రెడీ అవుతున్నాయి, ఇచ్చేస్తాను. మేము టెన్షన్ పడద్దండి. ఇంకా ఇప్పుడే కదా జాయిన్ చేసి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడద్దని అంటున్నాడు అనమాట వీళ్ళ హెడ్ మాస్టర్. అది అంటే కొంతమంది యూనిఫామ్లు కూడా స్టార్టింగ్ లో ఎవరు వేసుకోరంట, కానీ మేమైతే స్టార్టింగ్ లోనే తీసుకుంటాం. ఇంకా పిల్లలకి ఇంకా ఎక్కించాం కదా, ఇంకా అన్ని ఉంటే బాగుంటుంది. జాయిన్ చేసాం కదా. ఇగోండి మా ఫ్రెండ్స్ ఈ విధంగా బెల్ట్ ఇంకా ఇచ్చలేరు మామ, ఇంకా ఇచ్చలేరు. రా డాడీగా తిందిరా, టిఫిన్ తిందిరండి. తినండి ఫ్రెండ్స్, ఆటో వస్తుంది. ఈరోజు ఎందుకో స్పెషల్ దోశ తినిపించాలనుకుందంట, సో దోశ తెచ్చారనమాట. పొద్దున అన్నము ఈ టైం తిని అలవాట్లేదు కదా, అందుకనే కొంచెం దోశ అయితే తింటారా అని. లేకుంటే వద్దు నాకు చాలు, తర్వాత తింటాంలేమో మేడం, స్కూల్ దగ్గర అంటారు. ఆడబెట్టలేత తర్వాత పెడతాను. ఒక గ్లాస్ తా నీళ్ళు తాగుతా, కడుపు నిండు తిని నీళ్ళు తాగల్లా. తిను చేయి, తర్వాత తెలియద్దులే. కారం లేకున్నా కారం ఉందని చెప్తావు, అబద్ధాలు అన్నీ. రండి, మా ఆటో వచ్చిందంట. జాగ్రత్త, మెల్లగా దిగుమా ఫ్రెండ్స్, ముందు చూసి దిగు. ఇటు చూడు, బండి ఎక్కుతుంది చూడు, ఫ్రెండ్ కింద పడుతుంది చూడుగా, ప్రైజ్ అక్కగా. రా ప్రైజ్, దిగుమా. అట్లా ఎక్కితే అట్లా డాడీ నువ్వు. రా 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 రా. ఏం పైనకి లేదు, వద్దురా, పోదాం రాండి. ఇంకా ఈరోజు అయితే ఎంగనూరుకి అయితే మధ్యాహ్నం పోయింటి ప్రశస్త వాళ్ళకి అన్నం తినిపిస్తే వద్దామని. ఇంకా అప్పుడు వచ్చేటప్పుడు చిన్న కాకరకాయలు అయితే తీసుకొస్తుంది. చాలా ఇష్టం చిన్న కాకరకాయ సొద్దరొట్టి, చాలా బాగుంటుంది. అందుకనే ప్రతాప్ చేసుకుందామంటే ఇంకా తీసుకుంటుంది. అర్ధ కేజీ 100 రూపాయలు, కేజీ 200 అంట. ఇంక ఇవి వచ్చేసి రాగిడి భూముల్లో ఎక్కువ దొరుకుతాయి. ఇంకా ఏరుకొని పని పోయిన వరకు బాగా దొరుకుతాయి. అంటే చేనులో నాకు గనాలకు ఉంటాయి అనమాట. మనం ఒకసారి మా చేనులో కూడా ఒకసారి తెచ్చుకొచ్చింది. ఆడిప్పుడు వాన లేదానికి పడవు, ప్రతి ఒక్కరు అక్కడ అమ్ముతారు. ఇప్పుడు అక్కడ ఊరు నుంచి వస్తామని ఇంకా మనకు వర్షం పడలేదు కాబట్టి పడవ లేకుంటే చేనులోనే పడతాయి. దండి పడతాయి మన చేనులు జనాలకి. దండి పని పోతాం కదా, అట్లా ఉంటే వస్తుంటాం. ఇప్పుడు వర్షాలు తక్కువైన దానికి ఈరోజు ఇదేనా ఇంట్లో స్పెషల్ వంట? ఇదే. ఇవి చూడండి, కూలికి ఎప్పుడైనా పొలాలకు వెళ్తే గంట సేపు తిరిగినా ఒక పిడికడు కూడా ఎరలేకపోతుంటే. ఉంటే 2 చేతులు ఉంటే అయితావులే. కాకరకాయ గడ్డతో సహా ఏరేస్తారు. టాకులు దుంటారు కాబట్టి ఉండవు, అంత ఉండవు. అప్పుడు జనాలు దుంటుంటారు కాబట్టి ప్రతి ఒక్క చేనులు బీరకాయ తీగలట్లో అట్లా వారుతుండే. వర్షం కూడా వచ్చేటట్టుంది. ఇందాక పడింది అనమాట వర్షం, ఇంతసేపు పడిపోయింది. చిరుకులు వచ్చినా రావచ్చు మళ్ళీ. ఫుల్ పడింది బాగానే. ఇంకా దీంట్లోకి వచ్చేసి ఎల్లిపాయలు, కారం, ఉప్పు బాగా రోట్లో దంచి కాకరకాయలు, చిన్న కాకరకాయలు పీచు మీద బాగా నూనెలో నేర్పిన తర్వాత చేతితోనే బాగా కలిపి ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక టమోటా కట్ చేసి ఇంకా తాలింపు ఇస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అట్లే రొట్టెలోకి మాత్రమే చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే ప్రతాప నిన్న ఈరోజు నిన్న అలేడా ఈరోజు గుర్తు చేసుకొని తీసుకొస్తుంది. ఏంద్రా ఇంట్లోకి తిరుగుతున్నావు, ఏమైంది? మరి చికెన్ చేద్దామంటే దేగిసి సరిపోదా అని అవతలకి ఇవతలకి తిరుగుతున్నాను. ఏం దొరకలేదు. డేగిషా ఎన్ని షేర్లు ఉండాలా? అప్పుడే షేరు పైన ఉండేనా
చికెన్ సరిపోతుందా అని ఆలోచన చేస్తుండ. సరిపోతుందా డౌటే. చెయ్యి దాంట్లో చెయ్యి. చూడు పెద్దదంటే ఏమన్నా ఇట్లా చేస్తాను మళ్ళీ చెయ్యి. ఇంకా ఇది పెద్ద ఉంది కదా. మరి దండి ఉండమ్మా. ఎంతమంది ఈరోజు మొత్తము? మా చిన్నత్తలు వాళ్ళు 4, మా అమ్మ 5 మంది, ఇంకా పిల్లలు 3 ఏమో లెక్క రాదు నాకు. ఇంకా ఆ చిన్న కాకరకాయలు చేద్దాం అనుకుంటే కానీ ఇంకా మా అత్త అందరూ ఉండి చికెన్ వాళ్ళు వచ్చారు కదా. ఇంకా చికెన్ ఉంటే బాగుంటుంది. ఇంకా ప్రతాప్ పోయి అప్పటిదప్పుడే ఆలోచన చేసుకొని తీసుకొచ్చా. ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు పేస్ట్ మిక్సీ పట్టి వేద్దామా అని పడుతుండ. ఇదో చికెన్ ఫ్రెండ్స్ ఇదే అనమాట. ఎందుకంటే ఇంకా మా పిన్ని వాళ్ళు బొంబాయి నుంచి వచ్చారు. సో అక్కడ అంటే ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వస్తే మన రాయలసీమ టేస్ట్ అంటే ఎవరికైనా ఇష్టమే. సో కాబట్టి ఇంకా వాళ్ళకి చికెన్ తిందామని అనుకున్నందుకు వెళ్ళి తెచ్చాను అనమాట. నేను మా తమ్ముడు వెళ్ళి ఇందాక వర్షం పడుతూనే ఉండింది, వెయిట్ చేసి చీకటి పడినాక తెచ్చాము. సో ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ అనమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సరే ఇంట్లోకి మనకు ఫస్ట్ వచ్చేది నాన్ వెజ్. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తే, ఎందుకంటే స్పెషల్ మనం ఎంత వండి పెట్టినా వెజ్ అంటారు కానీ నాన్ వెజ్ చేసినా కొంచెం స్పెషాలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అందరూ కూర్చొని తినాలి. ఇది ఇంత కూడా పట్టదు అందరూ కూర్చొని తినాలంటే, అంతమంది ఉంటాము. సో ఇంకా అడ్జస్ట్ అయ్యి తినాలి. ఎందుకంటే మన మిరుకులో ఉన్న కొంచెం అంటే దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతాం అనమాట అందరూ కలిసి తింటే. సో ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి. ది నెక్స్ట్ డే. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇంక మరి స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయితే అయిందనమాట. సో ఈరోజు సాటర్డే మంచి కలర్ డ్రెస్సులు అయితే మన పిల్లలు అయితే వెళ్తున్నారు అనమాట. సరే ఆటో వచ్చిందంటారా? రామ్మా. ప్రైజీ హాయ్ చెప్పు. హాయ్ రామా, తర్వాత ఇంకా చేద్దాం. రండి 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 రండి. నిన్నట్లా కోసం చూడే ఏడా దూకుండాలి చూడే వచ్చి ఆగు నాయన వస్తాడు రా. కిందకి 90 కిలోమీటర్ల దూరం కనపడుతుంది అట్లా. రండి మరి సంగ్ చూసుకో ప్రసాద్ సార్. బ్యాగులు ఇస్తావు? పెట్టుకుంటావా? పట్టుకొస్తా లేకుంటే యావద్దులే పండి. గిఫ్ట్ అడుగుతున్నావు లాలో ఉండే తినే కూడా ఉండవు కావాలంట. నీకు ప్రైజ్ తీసుకుంటున్నా నువ్వు అప్పుడే. ఉంటుంది బంగారు ఉంటుంది కలము. ఇంకోటి ఆట వచ్చు కదా మరి ఎట్లా నీకు చెక్ చేసి ఎక్స్పీరియన్స్ కదా ఇది మాట. దీనికి ఏముండదు 5% ఆ టైంలో నేను కూడా పెడతావు కదా. ఈ చాక్లెట్లు తీసుకున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇది ఒక ఖర్చు మాకు. ఇదిగో ఈ గిఫ్ట్లో ఏముంటుంది ఏమో ఈ గిఫ్ట్ సాక్షి నూరంటామండి. సాక్షి ఈ అమ్మ రానని ఏడుస్తుంది చూడు. పొద్దు చెప్పు. రండి ఆట కడుకోదాం రండి.
అయితే వచ్చేసినాం అనమాట. మంచిగా ఆటోకి పంపించి వచ్చినాము. నిజంగా ఎట్లుంటుందంటే ఒక పెళ్ళికి రెడీ అవుతున్నప్పుడు తలంబ్రాలు పడేటప్పుడు ఎంత సందడి ఉంటుందో అట్లా ఉంటుంది మా ఇంట్లోనే అయితే. కనీసం వాళ్ళు వెళ్ళాక మళ్ళీ పొనుచి సైలెంట్గా అనమాట. ఇగో మా పొట్టోడు ఒకటి ఉంటాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు కదా, ఈ గిఫ్ట్ ఓపెన్ చేసేయాలంట. ఈ గిఫ్ట్ ప్రపంచంలో లేని గిఫ్ట్ కూడా ఓపెన్ చేయాలా. మా ప్రైజంకి ఏమొచ్చేదనో కదా అని ఆగో ఆడ ఆమె ఎదురుగా ఓపెన్ చేద్దరు. ఆడిగో ఉండాలి తాగుతా. దీనికి కూడా గడిపిస్తారా? డైరెక్ట్ ఇక్కడ కవర్లో పెట్టిస్తే వాళ్ళతో గిఫ్ట్ అనేది ఒక ఆలోచన. ఓపెన్ చేయంగా అంతే. ఏందిరా ఉపయోగపడేది వచ్చేదిలే ప్రైజంకి. ఏడుది వచ్చిందంటే కాటిక అప్పుడు ఇవే ఎక్కువ వస్తుండే. ఇదిగోండి కాటుక డబ్బా. ప్రైజ్ ఇదేగా వచ్చిందిగా. ఎందుకురా ఇంత అన్యాయం చేస్తున్నారు? తినేటి కాదు మరి, నన్ను చెప్తే కూడా నువ్వు ఇది ఇన్లేదు చూడి. హైటెక్స్ కాటుక కూల్ అయ్యి అప్పుడు వస్తున్నావు, షింగ్ ఉన్నప్పుడు వస్తుంది ఇది. ఇప్పుడు కూడా వచ్చినాయి. ఇంకా ఉందా కాటుక? ఉండదుగా. ప్రిన్స్ ప్రైజంకి గిఫ్ట్గా కాటుక వచ్చేదా?